ఈ పండక్కి ఇలా క్రిస్పీగా కరకరలాడుతుండే జంతికలు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా చేసే జంతికల్లా కాకుండా వెరైటీగా కుక్కర్ లో ఈ జంతికలు అయితే చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరికి గిన్నె అవకాశం కూడా ఉండదు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఈ జంతికలు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జంతికలు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. నేను ఈ బౌల్ తోటి 6 బౌల్స్ రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 2 hours నానపెట్టుకున్న. ఈ బియ్యం ఎక్కువ నానవసరం లేదు, టైం లేదంటే 1 hour నాన్న సరిపోతుంది. గిర్నీకి వెళ్ళి పొడి బియ్య పిండి పట్టుకొని తెచ్చుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇలా తడి బియ్య పిండి తోటి ఈ జంతికలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్నేం జల్లించిన అవసరం లేదు. పెద్ద రంధ్రాలతోటే జంతికలు చేస్తాం కాబట్టి ఈజీగా పిండి దిగుతుంది. మీరు కావాలంటే జల్లించుకోవచ్చు, నేనైతే జల్లించలేదు. ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక కుక్కర్ తీసుకున్న అందులో మనం రేషన్ బియ్యం ఏ బౌల్స్ తో తీసుకున్నామో అదే బౌల్స్ తోటి 2 cups మినపప్పు తీసుకోవాలి. నేను 6 cup రేషన్ బియ్యంకి 2 cups మినపప్పు తీసుకుంటున్నా. ఇలాగే కొలతలు వేసుకోవాలనేం లేదు. కొంచెం బియ్యం ఎక్కువైనా పప్పు ఎక్కువైనా ప్రాబ్లం అయితే లేదు. తడి బియ్య పిండితోటి జంతికలు చేస్తున్నాం కాబట్టి మినపప్పులు కరెక్ట్ గా వాటర్ పోసుకుని ఎక్కువ వాటర్ లేకుండా ఇలాగా ఉడికించుకోవాలి. 2 cups మినపప్పుకి 1 లీటర్ నీళ్లు పోసుకొని మీడియం మంట మీద 4-5 విజిల్స్ రానివ్వాలి. నేను 4 విజిల్స్ రానిచ్చిన. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు అంతా చల్లారినాక మిక్సీ పట్టుకొని తక్కువ వాటర్ పోసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి. మనం తడిబి పిండితో జంతికలు చేస్తున్నాం కనుక ఎక్కువ వాటర్ పోసుకొని పట్టుకోకూడదు, అప్పుడు జారుగా అవుతుంది పిండి. ఇలా మెత్తగా స్మూత్ గా ఈ విధంగా మినపప్పు పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మినపప్పును ముందుగా మిక్సీ పట్టుకున్న తడి బియ్య పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా మిగతా పప్పునంతా కూడా పట్టుకొని ఇలా వేసుకోవాలి. మీకు తడి బియ్య పిండి ఎక్కువగా తేమగా ఉందనుకుంటే తడి బియ్య పిండి మిక్సీ పట్టుకున్న 1/2 hour ప్యాన్ కింద పెట్టేసుకుంటే తేమ కాస్త తగ్గుతుంది. ఇందులో ఒక 1/2 cup నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోండి, కానీ ఏ నువ్వులైనా ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే జంతికలు టేస్టీగా వస్తాయి. ఇందులో 2 spoons కారం వేసుకుంటున్నా. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను 1.5 spoon ఉప్పు వేసుకుంటున్నా. ఇంక ఇందులో వేరే ఏమీ వేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఒక 1 spoon వాముని నలిచి వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఈ నువ్వుల ఫ్లేవర్ తోటే ఈ జంతికల టేస్ట్ బాగుంటాయి, అందుకనే నేను వాము వేయట్లేదు. నీళ్లు పోసుకోకుండా ముందు పిండినంతటిని ఈ విధంగా కలుపుకోండి. తడిబియ్య పిండి తోటి జంతికలు చేస్తున్నాం కాబట్టి వాటర్ పోసుకోకూడదు. పిండి అంతా కలిపినాక పిండి గట్టిగా టైట్ గా ఉందనుకుంటే అప్పుడు వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే వాటర్ ఏమీ పడలేదు. ఇలా పిండి అంతా సరిపోయింది. ఇన్ కేస్ మీకేమైనా పిండి లూజుగా ఉందనుకుంటే కొంచెం పొడి బియ్య పిండి కలుపుకోండి. పొడి బియ్య పిండి అందుబాటులో లేకుంటే కొద్దిగా ఉప్మా రవ్వ కలుపుకోండి. నేను చెప్పినట్టు పప్పు ఉడక పెట్టుకుంటే పొడి బియ్య పిండి ఏమీ పడదు, అంతా కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను గానుగ నూనె వేసుకుంటున్నా. ఇది కాగటానికి కొంచెం టైం పట్టుద్ది. ఈ విధంగా నురుగుగా కూడా ఉంటుంది. జంతికల గొట్టం తీసుకొని దానికి ఇలా వాటర్ తోటి తేమైనా చేసుకోండి, లేదంటే ఆయిల్ కూడా పూసుకోండి. పెద్ద రంధ్రాలుండే బిల్ల వేసుకుని జంతికలు చేసుకోండి. మీ దగ్గర ఎలాంటి మోడల్స్ లో రంధ్రాలుండే బిల్ల ఉంటుందో జంతికలు చేయడానికి అలాంటిది వేసుకొని గొట్టం నిండా పిండిని పెట్టుకొని జంతికలు వేసుకోండి. మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్ లో కూడా జంతికలు ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలా ప్లేట్లలో ఒత్తుకొని తర్వాత ఆయిల్ వేసుకోండి. చేతులు ఎక్కువ వేడి లేకుండా బాగా ఉంటుంది. ఈ మెథడ్లో జంతికలు చేసుకుంటే చేతికి ఎక్కువగా వేడి తగలకుండా కొత్త వారు కూడా ఈజీగా జంతికలు చేసుకోవచ్చు. ఇలాగా 3-4 ప్లేట్లు పెట్టుకొని ముందే ఒత్తేసుకున్నాం అనుకో ఈజీగా కడాయి నిండా జంతికలు వేసుకోవచ్చు. చేతోటి ఒత్తే జంతికలు గొట్టం అయితే కొత్త వారికి చాలా కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇలా తిప్పే జంతికల గొట్టం అయితే ఈజీగా ఒత్తుకోవచ్చు, చేతులు కష్టం లేకుండా.
లేకుండా ఇలా అన్ని ప్లేట్లలో జంతికలు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాలిందో లేదో చూడడానికి పిండి వేసి చూడండి. పిండి బాగా పైకి తేలుతుంటే ఆయిల్ బాగా కాలినట్టు. ఇందులో ముందుగా చేసుకున్న జంతికలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కడాయి నిండా జంతికలు వేసుకోండి. ఇవి కాలేలోగా మళ్ళీ ఆ ప్లేట్ లో జంతికలన్నీ చేసి పెట్టుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా కాల్చుకోవచ్చు. మరి కడాయి నిండుగా ఓవర్లోడ్ వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. అప్పుడే జంతికలన్నీ అన్ని వైపులా బాగా కాలుతాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాలి జంతికలన్నీ మునిగేలాగా. అప్పుడే బాగా కాలే క్రిస్పీగా మంచిగా వస్తాయి. లేదంటే జంతికలు గట్టిగా కట్టెల్లాగా అనిపిస్తాయి. టేస్ట్ అయితే అంత బాగోవు. ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఆయిల్ బుడగలు తగ్గితే జంతికలు బాగా కాలినట్టు. ఈ విధంగా ఆయిల్ బుడగలన్నీ తగ్గినాక జంతికలన్నీ తీసుకోవాలి. ఇలా కాలిన జంతికలు అప్పటికి కాస్త కలర్ తక్కువగా అనిపించిన చల్లారినాక మంచి రంగు వస్తుంది. మీరు పిండి లూజుగా గాని కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. పొడి బియ్య పిండితో పోల్చుకుంటే తడి బియ్య పిండికి కాస్త ఆయిల్ ఎక్కువగా పట్టినట్టు నాకు అనిపించింది. అందుకని పిండి లూజుగా లేకుండా కలుపుకోండి. లేదంటే ఒకరోజు ముందుగానే తడి బియ్య పిండి మిక్సీ పట్టుకొని ఆరబెట్టుకోండి. అప్పుడు పొడి బియ్య పిండి లాగా తయారవుతుంది. జంతికలు ఆయిల్ తక్కువగా పీల్చుకొని బాగా వస్తాయి. ఇలా ఇంకొక వాయి డైరెక్ట్ ఆయిల్లోనే జంతికలు ఈ విధంగా ఒత్తుకుంటున్నా. మీకు ప్లేట్ లో చేసుకోవడం ఇబ్బందిగా ఉంది, అది కష్టం అనుకుంటే ఇలా డైరెక్ట్ ఆయిల్లోనే జంతికలు ఒత్తుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఈ విధంగా అన్ని జంతికలను ఒత్తుకొని తీసుకోండి. జంతికలు ఒత్తేటప్పుడు ఒక రంధ్రం బ్లాక్ అయినట్టు అనిపించింది. అందుకే రెండు రంధ్రాలతోటి ఇలా జంతికలు ఒత్తిన. అది నాకు ఒత్తేటప్పుడైతే ఏమీ తెలియలేదు. చాలా ఈజీగానే జంతికలన్నీ ఆయిల్లో ఒత్తుకున్నాను. ఈ విధంగా పిండి అంతా జంతికలు ఒత్తుకొని తీసుకున్నాను. సంక్రాంతి పండుగ స్పెషల్ గా గుర్తొచ్చేది అరిసెలు, నువ్వుల కజ్జికాయలు. అరిసెలు నువ్వుల కజ్జికాయలు ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన. దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మరిన్ని పిండి వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. జంతికలు అయితే బాగా వచ్చినాయి చూడండి. హోల్ కూడా మీకు లోపల బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా ఉంటే జంతికలు క్రిస్పీగా టేస్టీగా ఉన్నట్టు. లేదంటే జంతికలు గట్టిగా ఉండి టేస్ట్ అయితే బాగోవు. ఈ విధంగా టేస్ట్ అయిన తడి బియ్య పిండి జంతికలు మీరే చేసుకోండి. ఈ పండగకి అందరు ఎంజాయ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్